చూస్తూనే ఉండండి. మీకు బోరు కొట్టించకుండా బోరు గురించి విషయాలు చెప్తాం. రైట్ తమ్ముడు చెప్పు, అడుగు నా సాగరంగా చెప్పు. రైట్ తమ్ముడు చెప్పు. ఇప్పుడు జనవరి నుంచి మనం ఇప్పటి వరకు చాలా నువ్వు చెప్పినట్టు ఒక 200 వరకు 200-300 ఎకరాలు చూసి ఉంటాం. రైట్ చూసాం. అవును. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు ఏంటంటే సార్ మీరు చేసింది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అవును, 100% సక్సెస్ ఇస్తారు. 100% ఇస్తారా? ఇప్పుడు మన కార్ మీద బోర్డు చూసి చాలా మంది మన ట్రాఫిక్లో పోతుంటే కూడా భూగర్భ జల శాస్త్రవేత్త రిజిస్టర్డ్ భూగర్భ జల శాఖ తెలంగాణ రాష్ట్రం అని ఉంటుంది. మా ఫోన్ నెంబర్ ఉంటుంది. చాలా మంది తీసుకొని కూడా కార్ ఆపుతున్నారు మధ్యలో ట్రాఫిక్ చూసి ఆపి మొన్న తీసుకొని మనం చూసిన వాళ్ళు కూడా రైట్ రైట్. అవును అవును. నేనేమంటున్నా, ఇప్పుడు జనవరిలో ఎన్ని సక్సెస్ అయినాయి, అవును, ఫిబ్రవరిలో ఎన్ని సక్సెస్ అయినాయి, మార్చి ఎండింగ్ వరకు ఎన్ని సక్సెస్ అయినాయి, అన్నీ వేసినాయి కూడా మార్చి ఎండింగ్ వరకే. ఇప్పుడు చూసినాయి అనేది వేరు. అవును. ఎన్ని బోర్లు సక్సెస్ అయినాయి. అగర్ ఏదో 1-2 డ్రై లేయర్స్ వచ్చి ఫెయిల్ అయినా అది ఎందుకు ఫెయిల్ అయింది? ఇది మనం రైతులకు చెప్పినాం అనుకో, మనలో ఉన్న జెన్యున్గా మనం ఎప్పుడైనా జెన్యున్గా చెప్తాం. సుమన్ అంటేనే జెన్యున్, అంతే. జెన్యున్ అంటేనే సుమన్ అన్న, లేనిది సృష్టించేది అయితే కాదు. భూమి లోపల ఉన్నదాన్ని ఉన్న రాతి పొరల మధ్యలో ఉన్న ఫ్రాక్చర్స్ని కనిపెట్టి మన అనుభవం ప్రకారం వాళ్ళకి ఎన్ని ఇంచుల నీళ్ళు వస్తాయని చెప్పడం వరకే మన బాధ్యత. కానీ లేని చోట ఉన్నట్లుగా ఉన్న చోట లేనట్టుగా చెప్పడం అయితే మన వల్ల కాదు. జెన్యునిటీకి మారుపేరుగా ఉంటా నేను. ఎందుకంటే ప్రజలతోని మమేకమై ముందుకు సాగుతున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో దశాబ్ద కాలం కంటే ఎక్కువ పనిచేసిన కాబట్టి నాకు రైతుల బాధలు కష్టాలు ఏ విధంగా ఉంటే నాకు తెలుసు తమ్ముడు. సో అది పరిస్థితి. అయితే జనవరి ఫిబ్రవరి ఈరోజు 7 మార్చి 26 వరకు చెప్పాం కదా, ఎన్ని పాయింట్లు వేసాం, ఎన్ని పాయింట్లు సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ అయిన రైతుల ఊరు, మండలం, జిల్లా, అలాగే వాళ్ళని కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. దీంట్లో పెడతాం. ఈ వీడియో చూసి వాళ్ళకి మీకు నచ్చింది అనుకోండి, అరే ఓకే సుమన్ సార్ చెప్పింది నిజమే కాదా, మరి ఈయన సర్వే చేస్తున్నాడు, ఇన్ని ముచ్చట్లు చెప్తున్నాడు అని అనుకుంటారు కదా. అనుకున్న వాళ్ళకి ఇదే సాక్ష్యం. ఓకే, గెట్ రెడీ మీరు. రైట్, ఓకే, రెడీ ఉండండి. రైట్ తమ్ముడు చెప్పు. 1 2 3 గో స్టార్ట్. ఓకే, ఇప్పుడు జనవరిలో మనము ఎవరికి వెళ్ళాం ఫస్ట్ చెప్పు. సంగారెడ్డి పోయినాం. సంగారెడ్డి, సాయిపేట్. ఇప్పుడు 4 బోర్లు వేసాము. 3 బోర్లు ఫుల్ 3 ఇంచుల వాటర్ పడుతుంది. అక్కడ నల్ల రేగడి భూములు ఉంటాయి సంగారెడ్డిలో. ఎందుకంటే బేసిక్ ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఐరన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నల్ల రేగడి భూములు ఉంటాయి. ఆ నల్లగడ్డి భూములలో పెద్ద నీళ్ళు ఎక్కువ రావు. కానీ అలాంటి ప్రాంతంలో వాళ్ళు బోర్లు వేసుకొని సైన్స్ని నమ్మకుండా, శాస్త్రీయ పద్ధతుల గురించి తెలియక, అసలు జియాలజిస్ట్ అనే వాళ్ళు ఉంటారని తెలియక యూట్యూబ్లో చూసి నాకు కన్సల్ట్ అయిన తర్వాత మనం వెళ్ళి సర్వే చేయడం జరిగింది. మంచి సక్సెస్ అయినాయి. ఈ